స్తోత్రము. పాస్టర్ గారికి నా వందనాలు. వచ్చిన మీరు సంఘస్థులందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటంటే ఆగస్టు 4వ తేదీన మా ఆయనకి బాగలాగుంటూ వచ్చింది. అంటే ముందు రోజు 1వ తేదీ 2-3 రోజుల్లో బాగా తాగేసాడు. అప్పుడు నా 3వ తేదీ అంగటకాడ కూర్చొని ఉంటే తూగుతున్నాడని మా ఊర్లో ఒకరున్నారు. అబ్బాయి వాళ్ళు నాకు అలవాటు పట్టుకోరా నాయన అని చెప్పాను అబ్బాయికి. వాళ్ళు ఏం చేశారంటే గుజ్జం మీద ఇట్టు పట్టుకోరావడం ఏమంటాయని రోడ్డుకేసి ఇడ్చేసారు. అప్పుడు చిటికనేల పక్కన ఏలు బాగా నలిగిపోయింది. నలిగిపోయలేక ఆయనకి ఇంతకుముందే కాలిన బొబ్బల్లాగా వచ్చినాయి గిరసల కాడ. అవి వచ్చాయి. 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాము, బాగున్నాయి. మళ్ళీ తాగేలేకే మళ్ళీ ఆ చిటికనేలు దెబ్బ తగిలింది. ఆ చిటికనేలు దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే హాస్పిటల్కి పోలాయన పని వచ్చింది. ఈ మధ్యలో పని వచ్చేలేక ఇక నేను హాస్పిటల్కి పోతే ఈ పని చేయరు పిల్లకాయలు అని చెప్పనేసి పిల్లకాయలను తీసుకొని వెళ్తున్నాడు. 3 రోజులు వారం అయిపోయింది. ఆ ఏలు బాగా నలిగిపోయి రక్తం కారుతుంది నడుస్తుంటే. ఇంట్లో నడుస్తున్నా కూడా రక్తం బుట్లుగా కారిపోతా ఉంది. నేను చెప్తే నువ్వు వినవు, ఒక్కసారి హాస్పిటల్ కానీ పోయి సెప్టిక్ ఇంజక్షన్ అని వేయించుకుంటే బాగుండు కదా అని అన్న. నేను అట్ట పోతే ఇక నీ పిల్లకాయలు పని చేపిరు కదా అని చెప్పని పని అర్జెంట్ అని పని కాడకు పోయాను అని చెప్పాడు. సరేనని చెప్పేసి నేను మేడంకి చెప్పా. నేను పొద్దున్నే మేడం కాడకు పోయేసి షుగర్ ఎక్కువైపోయింది కదా, మేడమే చూస్తుంది మా ఆయన్ని. అక్కడికి వెళ్ళి మేడంతో చెప్తే తీసుకోరా అన్నది. అప్పుడు ఫోన్ చేశా. నేను అక్కడే ఉండి ఫోన్ చేశా. మా అబ్బాయి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత చూపించి ఆయన ఎక్స్రేలు అవన్నీ తీసారు. తీసిన తర్వాత ఏమంటే ఆ ఏలు కట్టారు. ముందేమో కట్టేసి ఏళ్ళ కాదమ్మా రేపు ఎల్లుండి చేస్తాము అని చెప్పారు. సరే అని చెప్పని ఆ రాత్రే ఎక్స్రేకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పటికప్పటికే మళ్ళీ వచ్చి 9 గంటలకి ఆపరేషన్ చేసేస్తామమ్మా, ఆ ఏలు తీసేయాలా, ఆ ఏలు వల్ల సెప్టిక్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పారు. సరే అని చెప్పేసి సరే సార్ అని చెప్పాము. మేడం అప్పుడు మేడంకి ఫోన్ చేసాను మళ్ళీ వెంటనే నేను. మేడం వాళ్ళు ఏమో రేపులో ఎల్లుండి చేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి అప్పటికప్పటికే చేసేయాలా అని చెప్పారు మేడం అన్న. ఇప్పుడు అది అర్జెంట్ అయితేనే కదా వాళ్ళు చేస్తానన్నారు, చేసి అన్నది. ఆమె తీసుకెళ్ళారు. 9 గంటలప్పుడు తీసుకెళ్ళి చేసుకొని 7-7:30 అప్పుడు తీసుకెళ్ళి 9-9:30 కల్లా తీసుకొచ్చి బెడ్ మీద వాటిలోనే బండేశారు. తెల్లారికి ఇప్పుడు ముందుగా ఇంటికాడేమో ఆయనకి పాస్ రాకుండా ఆగిపోయిన తర్వాత హాస్పిటల్కి పోతే ఇంకా అస్సలే రాకుండా రాకుండా 1 వారం దాకా అట్టే ఉన్నాడు. ఆనేమంటే వాళ్ళు తెల్లారి వచ్చేసి ఈయన ఐసీయూలో పెట్టాలా, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, పాస్ రావట్లేదు, ఏందో కిడ్నీలు కూడా ఏదో కిడ్నీ డాక్టర్ వచ్చాడు పక్కనే, కిడ్నీ కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పలేక అప్పుడు నేను మేడంకి ఫోన్ చేస్తే మేడము వాళ్ళతో మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడి పరీక్షలన్నీ చేయించిన తర్వాత కిడ్నీలో కూడా ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఖాళీ ఇన్ఫెక్షన్ కిడ్నీ కొట్టేస్తుంది. ఆయనకి పాస్ రాకుండా 1 వారం రోజుల పైనే అట్టే ఆగిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు దీప్తి ఉంది. ఆ అమ్మాయి కూడా 4 గంటల ఏకాజామున ప్రార్థనలో అందరినీ ఫోన్ కాల్ ద్వారా కలుపుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు మేము ఏకాజామున 4 గంటలప్పుడు. అప్పుడు నేను ఇంతకుముందు నాకు చెప్తానే ఉండింది అమ్మాయి, అక్క నువ్వు కూడా కలువ అక్క అని అంటూ ఉండేది. నేనేమంటే చీకటితో లేసి ఇంట్లో పని చేసుకొని పనికి వెళ్ళిపోయేదాన్ని కదా, కలవకుండా అయిపోయినా. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో మామూలుగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు కూర్చొని చేసుకుంటూనే ఉంటుంది. అప్పుడు ఏకాజామున 4 గంటల ప్రార్థనలప్పుడు అందరికి చెప్పి ప్రార్థనలు చేపిస్తుంది. మా ఊర్లో అలాగే ఇంకో ఆయన ముఖార్జీ అని, ఆయనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి నరాలు చెన్నైలో పెట్టుకోమన్నారు ఆయన కూడా. అప్పుడు ఈయన కోసము ఆ ముఖార్జీ కోసం ఇద్దరి కోసము గ్రామం మొత్తం, మా గ్రామంలో 8 సంఘాలు ఉన్నాయి. 8 సంఘాలు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పెట్టారు. అయితే ఎవరికి బాగలేకపోయినా 8 సంఘాలు, మా ఊర్లో ఉండే 8 సంఘాలు ప్రార్థన చేస్తారు. క్యాన్సర్తో ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఏ బాగలేకపోయినా కూడా అట్లా ప్రార్థనలు చేస్తారు. ప్రతి ఒక్క సంఘం నిలబడి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అలాగ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏకాజామున అక్క నువ్వు ఫోన్ కాల్లో కలువాక, నువ్వు బయట కదా ఉన్నావు, నువ్వు కూడా కలువు ప్రార్థనలో అనేది. అప్పుడు సరేనని చెప్పి ఆ అమ్మాయి 9 గంటలకి ప్రార్థన, నేను లోపలికి పోయినప్పుడల్లా మా కాడ ఫోన్ పెడుతున్నాను ప్రార్థన చేయి దీప్తి అని చెప్పేదాన్ని. అప్పుడు ఆయన కాడ ఫోన్ పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ లోపలికి ఎత్తుకోబానిచ్చేవాళ్ళు కాదు. తాటపల్లిగూడూరులో మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ,
ఐసీ సెక్రటరీ. ఆయన కూడా ఎత్తుకోమనిచ్చేవాడు కాదు. ఫోన్లు అయితే ఎడబెట్టాలమ్మా, నీకు పర్మిషన్ అయితే ఇచ్చారు కదా, ఎవరన్నా బాతున్నారా చూస్తున్నావు కదా నువ్వు, నేను ఒక్కదాన్నే 3 పూటలు పంపిస్తున్నారు అంటే ఆయనకి ఈ అమ్మాయి దీప్తి అనే అమ్మాయి ఈ కషాయాలు కూడా కాసి ఇచ్చి పంపించేది ఆకులతో. ముందులే కదక్క అవి ఓటిపాటికి అవి పనిచేస్తాయి, ఇవి కూడా మంచిదక్క, ఇవి కూడా ఎత్తుకెళ్ళు అని చెప్పేది. వాళ్ళ అమ్మ పొద్దున్నే వస్తుంది ఆడికి పనికి. వాళ్ళ అమ్మకాడ ఈ కొర్రలు గంజి ఆకులు కషాయము కాసి ఇచ్చి పంపించేది ఆ అమ్మాయి. ఒక ప్లాస్కోలో కషాయము, ఆ రాగి గంజి సాములు ఈ కొర్రలు అవి కాసి ఇచ్చి పంపించేది ఈయనకి. అదే ఆ నీళ్లు ఈ కొర్రలు 3 పూటలు అదే పెట్టేదాన్ని ఆయనకి. 3 పూటలు బానిస్తున్నాడు అయితే నన్ను, అయ్యే పెడుతున్నా. అయితే ఆయన అయితే ఏ రోజు తినకుండా లేడు, తాగకుండా అయితే లేడు, కానీ పాస రాకుండా అయిపోయినాయి. ఈ ప్రార్థన చేస్తా ఈ మా ఫాదర్ గారు వచ్చి వార్డులో ప్రార్థన చేశాడు, ఐసీయూలో కూడా పోయి ప్రార్థన చేసి వచ్చాడు. అప్పుడు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఈ కషాయాలు ఇచ్చి పంపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రార్థన చేసి ఇచ్చి పంపించింది. దాంట్లో కొబ్బరి నూనె ఒక బొట్టేసి, అక్క రోజు తాగి మామయ్యకి నువ్వు వస్తుంది, పాస్ వస్తుంది, మాకేం కాదు, కాలు తీరు అసలు ఏం కాదు, మాకు కలగతుంది, ఏం లేదు. ఆ పిల్ల ధైర్యంగా మొదటి నుంచి ధైర్యంగా అని చెప్తుంది. మా ఐజమ్మ ఇంటికి వెళ్ళి ఏడస్తావు పడుకో ఉండేదంట. అప్పుడు నువ్వెందుకు మాట పడుకో ఉండవా, అసలు మాకేం కాదు, బాగా అవుతుంది, మా బాగా ఈ ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్తాడు, గుడికి వెళ్తాడు, మాకేం కాదని చెప్పేదంట అమ్మాయి. అట్లాగా నన్ను ఏకాజామున 4 గంటలప్పుడు ప్రార్థనలో కలుపుకుంటా ఉండేది. ఇప్పుడు అక్కడ ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో అందరూ ఉంటారు. ఒక్కొక్కరు లోపలికి వేసి వచ్చేది, బయటకు వచ్చేమంటే ఏడుస్తూ ఉండేది. అక్కడేమంటే ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ మొఖాలు సైజు నేను ఎలరిపి కూర్చో ఉండేది. నేను మా అబ్బాయి వండుకో ఉండేది అక్కడ నైటు వండుకోండి పట్ట. ఒక్కొక్కరు వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళు పొయ్యి లోపలికి బయటకు వచ్చారంటే ఇక్కడ గోని ఆడుస్తుంటారు ఆ గ్రూపు. ఆ నుంచి మళ్ళీ ఇంకొకరు ఆ తర్వాత వాళ్ళ సాయి చూసి నేను ఎలరిపోయేదాన్ని. ఆయన కూర్చొని మళ్ళీ పుణుకొని ఆయన పాట పాడుకుంటా ఉంటాను నేను, దేవుని పాట. అంతా నువ్వే చేస్తావయ్యా అని, సమస్తం సాధ్యం నీకే అన్నాయన, మేమైతే ఏం చేయలేము నాయన, ఏదైనా నువ్వు చేయగలవు నాయన, అద్భుత కార్యాలు అని చెప్పనేసి పాట పాడుకునేదాన్ని. నేను పాట పాడుకొని పుణుకుంటా ఉంటా, బైబిల్ చదువుకొని పాట పాడుకొని పుణుకునేది. నైటు ఏకాజాముని అమ్మాయి ఫోను నాకు కలుపుతుంది. కలిపిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరిలో కూర్చుంటే వాళ్ళు ఏడుపులో ఎన్ని వినపడతాయి కదా, ఇక్కడ ఎక్స్రేలు అయితే తీస్తారే, అక్కడ తాళం వేసేస్తుంటారు వాళ్ళు, అక్కడ ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని. 4 గంటలకు తీస్తారు తాళం, అక్కడ 4-5 గంటలకు తీసేస్తారు. అక్కడ పోయి కూర్చుంటా ఈ ఫోన్ పెట్టుకొని, అక్కడ పోయి కూర్చొని ఆ ప్రార్థన అయిపోయిన దాకా 4 గంటల నుంచి 5:30 దాకా ప్రార్థనలో ఉంటారు వాళ్ళు. 5:30 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయేలాకే వాళ్ళ అమ్మ ఆ కషాయము గంజి ఎత్తుకొని వచ్చేస్తుంది. ఎత్తుకోపోయి ముందు ఈ కషాయం ఆయన ఏమంటే ఒకటేమైనా సెక్యూరిటీకి చెప్పి టీ తెమ్మను, పాలు తెమ్మను, 5 రూపాయలు లేదా నీ కాడ అని చెప్పి తిడతా ఉండేది. తిడతా ఉంటే ఈ దీప్తి నువ్వు పాలీగా కాక టీ పెట్టగాకు ఏం పెట్టగాకు, నేను ఇచ్చి పంపిస్తున్నాను కదా, 5 ఆగిపి కొబ్బరి నూనె ఒక్క బొట్టేసి 5 ఆగిపి అంతే, నువ్వేం పెట్టదక్క, అవి తాగిచ్చిన 15 నిమిషాలకి అంతగా తిడితే మామ తెచ్చి అని చెప్పనేసి అనేది. ముందు అవి ఇచ్చేసి మళ్ళీ ఆయన కనబడకుండా పోయి కూర్చునేసేదాన్ని. ఉండి తెస్తా టీ, ఇంకా తీయలేదు అంగడి అని చెప్పేసి పోయి ఆడు కూర్చొని 15 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత పోయి ఆమెన మళ్ళీ కాఫీ తెచ్చి ఇచ్చేదాన్ని. తాగేసి పుణుకుంటే నన్ను ఎందుకు ఇక్కడికి బండ పెట్టున్నారు, మీరు డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడ పెట్టుండ్రు కదా, నన్ను ఇంటికి తీసుకుపోయి వరండాలో పడేసి నేను దొల్లాడతాను, నేను ఇక్కడ ఉండలేను, మీకు చెప్తుంటే అర్థం కాలేదా, నీ కొడుకు మీద కేసు పెట్టేస్తాను, నేను కాంచాకు ఫోన్ చేయండి, కాంచాక్కని తీసుకురండి, కాంచాకు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఆమె చెప్తే ఆమె తీసుకొచ్చి ఆమెను కేసు పెట్టించి నా కొడుకు మీద నా మీద కేసు పెట్టిస్తాను అన్నాడు. ఫస్ట్ ఏమంటే పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఇద్దరిని రమ్మని మా ఇద్దరి మీద కేసు పెడతాను అన్నాడు మా ఆయన, కొడుకు మీద నా మీద. తర్వాత ఈ ఇమ్ముండి బాగా అయ్యేదానికే కదా నిన్ను పెట్టున్నారు బాబా అని చెప్పని ఈ పిల్ల అడిగితే ఈ దొంగలేం చెప్పమన్నారు, పుణ్య మీరు కూడా అట్టే మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళు కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత మా కాంచాకు ఫోన్ చేయండి, ముందు కాంచాకు వచ్చి తీసుకోబోతుందని నేను చెప్పాను. ఆయన బాధ అట్టుండింది అక్కడ. కాళ్ళు నొప్పులు వత్తతా ఉండమనేది, కొబ్బరి నూనె పూసి కాళ్ళు రాత్రి తెల్లవాళ్ళు వత్తతానే ఉండాలి. ఆ ప్రార్థన సరి ఎత్తుకోపోయేది, 2 కాళ్ళకు రుద్దేసి వత్తతా ఉండేదాన్ని నేను. అయితే నన్ను ఒక్కదాన్నే ఎప్పుడంటే అప్పుడు పానిస్తానే ఉన్నారు వాళ్ళు ఏం ఐసీలోకి. నేను తూగు వస్తా సరే పుణుకోపోయి అని చెప్పనేసి పంపించేసేవాడు.
ఆయన మళ్ళీ సెక్రటరీకి చెప్తే మళ్ళీ ఆయన పిలుస్తారు, అంటే పేరు పిలుస్తూ ఉంటారు కదా వాళ్ళ, అటు పిలిస్తే అప్పుడు పోయి కాళ్ళు వస్తూ ఉండాలి, నొప్పులు, కాళ్ళు నొప్పులు ఈ ఎక్కువ అయిపోయిండేది ఆయనకి, పొట్ట చూస్తే ఉబ్బిపోయిండే. అప్పుడు కొన్ని రోజులకి అంటే ఒక వారం తర్వాత అట్ట కొంచెం 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 పాస్ రావడం మొదలైంది. ఈ ప్రార్థన ఆయిలు, ఆ కషాయాలు, ఈ కొరలు ఎలాంటివి తాగితే కంపల్సరీ అన్నీ సక్రంగా వస్తాయి అక్క, నువ్వేం భయపడగాకు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేది మా దీప్తి. అయితే ఏకాజామున ప్రార్థనలో ప్రతి ఒక్కరు అంటే చాలామంది ఉన్నారు, ఊరూరోళ్ళు కలుస్తారు, తిరుపతి నుంచి ఈపురి అంగనపాలెము అట్ట ఉన్నారు, అక్కడక్కడ పంటపాలెము, ఒక్కొక్కరు స్త్రీలు గృహిణీలు వెళ్ళే అట ఫోన్ కాల్లో ప్రార్థనలో అట్లాగా కలిసి ప్రార్థనలు చేసుకునే వాళ్ళమే. ఇప్పటికీ జరుగుతుంది. ఈ వానల్లో ఈ టవర్ అందక కట్ అయిపోతున్నాయి ఈ ఫోన్లు. అప్పుడు నలుగురికి చేస్తే నలుగురికి అటు చేయంగానే కట్ అయిపోతుంది ఈ 4 రోజుల వానల్లో. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. దేవుని కృప వల్ల ఆయనకు మంచి స్వస్థత కలిగింది. ఆడకు పోయి ఆడకు బాధపడి మళ్ళీ ఏడు చెప్పిందే కదా ఆడ చెప్పారు అని చెప్పనేసి ఆడ నుంచి మళ్ళీ ఏడకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చి దేవుని అద్భుతం ద్వారా మంచి స్వస్థత జరిగింది. దేవుడు కృపలో ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కానీ ఇంకా కొంచెం పుండు ఉంది. దేవుని కృపలో మీరు అందరూ ప్రార్థన చేశారు, మీ సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేశారు. ఈ ఊర్లో అయితే ఏమి, సార్ వాళ్ళ ఊర్లో అయితే ఏమి, చిన్నమ్మ చెప్తా ఉండింది, సార్ గారు ప్రార్థన చేశారు. అందరు కృప వల్ల ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. దేవునికి మేము ఎంత కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సాక్ష్యము ఇంకా ఉంది, చాలా సమయం లేదు కాబట్టి చాలా సమయం అయిపోయింది. సార్ గారు వాక్యం చెప్పాలి. దేవుడి కృపలో మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో అద్భుతంగా స్వస్థపరిచి ఉన్నాడు. కానీ ఆయన ముందు తర్వాత ముందు మా అబ్బాయి కూడా బాగా వచ్చింది. అసలు మేము మా చిన్న అమ్మాయికి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి మా కుటుంబంలో సమస్యలే, చాలా సమస్యలు వచ్చాయి. దేవుని కృప వల్ల అవన్నీ జయించుకొని ఇప్పుడు వరకు వచ్చున్నాము. దేవుడు మంచి కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నాడు. సంఘస్థులందరూ ప్రార్థనలు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనల వల్ల ఆయన స్వస్థత పొందాడు. మా చర్చిలో కూడా సాక్ష్యం చెప్పాము. ప్రతి ఒక్కరు కృప వల్ల, దేవుని కృప వల్ల, అందరి సహాయం వల్ల ఆయనకు మంచి స్వస్థత కలిగింది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి కాచి కాపాడిన గాక. ఆమేన్.